ర్యాపిడో బైక్ టాక్సీలో కమిషన్ కట్ అయిపోతుందన్న. కమిషన్ కట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. ర్యాపిడోలో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయి. దాన్ని తీసుకుంటే మనకి ప్రాఫిట్ ఏంటి? లాస్ ఏంటి? అనేది క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తాను. రాగానే ర్యాపిడో యాప్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన వెంటనే ర్యాపిడో వాళ్ళు యాడ్స్ అయితే ప్లే చేశారు. మల్టీ యాడ్స్ అయితే వీళ్ళేస్తున్నారు. దీనివల్ల కొంచెం నాకు చిరాకు అనిపించింది. ఈ యాడ్స్‌ని క్లోజ్ చేసేసాను. కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం మనమే తీసుకోవాలంటే ర్యాపిడోలో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఆ ప్లాన్స్ ఏంటేంటో ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా అన్ని సిటీస్‌లో అయితే చూపించట్లేదు. కొన్ని సిటీస్‌లో మాత్రమే చూపిస్తున్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్‌లో వర్క్ చేస్తాను కాబట్టి నాకు రూ. 11తో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే రూ. 250 వరకు ఎలాంటి కమిషన్ కట్ అవ్వదు. రూ. 29తో ప్లాన్ తీసుకుంటే రూ. 600 వరకు ఎలాంటి కమిషన్ కట్ అవ్వదు. ఒకవేళ రూ. 49తో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే రూ. 900 వరకు ఎలాంటి కమిషన్ కట్ అవ్వదు. బట్ ప్రతి ఒక్కళ్ళకి ఇలానే ఉండదు. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అమౌంట్ అనేది ఒక్కొక్క రైడర్‌కి ఒక్కొక్కలా వీళ్ళు చూపిస్తున్నారు. ముందైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకున్న ఒక రైడ్ అయితే ఫినిష్ చేద్దాం. ఆ రైడ్‌లో ఎంత కమిషన్ కట్ అవుతుంది అనేది క్లియర్‌గా చూపిస్తాను. తర్వాత సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటాను. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత ఎంత కమిషన్ కట్ అయిందనేది చూపిస్తాను. ఫైనల్లీ నేనైతే ఒక స్కూటీ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. రామ్‌నగర్ నుంచి రామంతపూర్ అయితే వెళ్ళాలి. ముందైతే పికప్ లొకేషన్‌కెళ్ళి కస్టమర్‌ని పిక్ చేసుకుందాము. ఈ ర్యాపిడో వాళ్ళు కొంతమందికైతే పర్ కిలోమీటర్‌కి రూ. 10 ప్లాన్ కూడా తీసుకొచ్చారు. ఎలాంటి వాళ్ళకి తీసుకొచ్చారంటే ఎవరైతే ర్యాపిడోలో రిజిస్ట్రేషన్ అయ్యి వర్క్ చేయట్లేదో అలాంటి వాళ్ళకి మాత్రమే పర్ కిలోమీటర్‌కి రూ. 10 ప్లాన్ అయితే తీసుకొచ్చారు. చాలామంది అన్న నాకు చూపించట్లేదు అన్నారు. ఇది ఒక స్ట్రాటజీ. ఎవరైతే వర్క్ చేయట్లేదో వాళ్ళకి కిలోమీటర్‌కి రూ. 10 ఇస్తే వాళ్ళు కూడా వచ్చి పని చేసుకుంటారు అని చెప్పి వీళ్ళైతే ఆ ఆఫర్‌నైతే కొంతమందికి మాత్రమే చూపిస్తున్నారు. మీకు ఒకవేళ పర్ కిలోమీటర్ రూ. 10 ఆఫర్ ఇచ్చారా లేదా అని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ పికప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. ట్రిప్ స్టార్ట్ చేసిన ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి 4.7 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. నియర్ బై 5 కిలోమీటర్ అయితే వెళ్ళాలి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి వెళ్లి ట్రిప్ అనేది ఎండ్ చేస్తా. ఫస్ట్ ట్రిప్‌లో ఎంత కమిషన్ కట్ అయింది, మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది చూపిస్తాను. మీలో చాలా మంది అన్న సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలా వద్దా అని చెప్పి అడుగుతున్నారు. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే మీకైతే అడ్వాంటేజే. ఎందుకంటే కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా మీరే తీసుకోవచ్చు. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే మీకు ఇన్సెంటివ్స్ రావు. అలాగే ప్రతి ట్రిప్ అయినా గవర్నమెంట్ టాక్స్ అని చెప్పి డిస్టెన్స్ బట్టి వీళ్ళు ఎంతో కొంత అమౌంట్ అయితే కట్ చేస్తూ ఉన్నారు. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చాను. డ్రాప్ లొకేషన్ రాగానే ట్రిప్ అయితే ఎండ్ చేశాను. ఈ ట్రిప్‌లో నాకు రూ. 49 ఎర్నింగ్స్ మాత్రమే వచ్చాయి. నేను ట్రావెల్ చేసింది 4.7 కిలోమీటర్లు. అంటే కిలోమీటర్‌కి రూ. 10 ఇస్తున్నట్టే. స్కూటీతో చేసే వాళ్ళ ఎర్నింగ్స్ అనేది కాస్త ఇంక్రీజ్ అయితే అయ్యాయి. ఇప్పుడైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటా. ఇంతకుముందు ప్లాన్ అయితే తీసుకోలేదు కదా! నేనొక రూ. 29తో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటా. రూ. 600 వరకు ఎలాంటి కమిషన్ అయితే కట్ అవ్వదు. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న వెంటనే రామంతపూర్ నుంచి కర్మన్ ఘాట్‌కైతే ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ రాగానే పికప్ అయితే యాక్సెప్ట్ చేసిన. డైరెక్ట్‌గా నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్‌కి వచ్చిన. ఇక్కడ ఒక చిన్న ఐటెమ్ అయితే ఇచ్చారు. ఈ ఐటెమ్‌ని కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి తీసుకెళ్ళి డెలివరీ చేస్తే వాళ్ళే అమౌంట్ ఇస్తారని వీళ్ళైతే చెప్పారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఐటెమ్‌ని నా డిక్కీలో పెట్టేసి కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ 12 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాం కాబట్టి ఈ రైడ్‌లో కమిషన్ కట్ అవుతుందా లేదా అనేది చూద్దాము. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి వచ్చి నా దగ్గర ఉన్న ఐటెమ్‌ని కస్టమర్‌కి అయితే డెలివరీ చేసేసాను. ఫైనల్‌గా ఈ ట్రిప్‌లో నాకు రూ. 122 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇందులో వచ్చేసరికి జీఎస్టీ అమౌంట్ అని చెప్పి రూ. 7 అయితే కట్ చేశారు. ఇంతకుముందు స్కూటీ ఆర్డర్ తీసుకున్నాం కదా! ఆ ఆర్డర్‌లో రూ. 67 కస్టమర్ దగ్గర మనం కలెక్ట్ చేస్తే అందులో మనకి రూ. 17 కమిషన్ అయితే కట్ అయింది. టోటల్‌గా ఆ ట్రిప్‌లో మనకొచ్చింది రూ. 49 మాత్రమే.